ప్రైజ్ లార్డ్. మీ అందరికీ ప్రభు అనేసి నామంలో శుభవందనాలు. ప్రార్థన చేసుకునే వెళ్ళగలుగుతాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి లైవ్ని దీవించి ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా మార్చమని ఆటంకాలు తొలగించి మీ నామాన్ని కనపరచుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి స్తుతించబడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని గణనామం. కృపగల దేవా కలువరి నాద కొనియాడెదని గణనామం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువ సితారా నే చేబూని కలువరి ప్రేమను గానము చేసేదా. సిలువ సితారా నే చేబూని కలువరి ప్రేమని గానము చేసేదా. సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువలో పాపికి రక్షణ కలదని, సిలువే నా జీవిత విలువని, సిలువే నా జీవిత నీ. కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని గణనామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అలాగే రెండు చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు మన దేవుడిని ప్రభువుని స్తుతించి గణపర్థం. అందరూ దేవునామను మహిమపడతాం. నీ వంటి వారు లేరు నాయన, నీకు సాటి ఎవరు లేరు నాయన. నీకు స్తుతులు తండ్రి, స్తోత్రం నాయన, నీకు వందనాలు. బంటి ఘటమునకు నాయందు నీవు మహిమైశ్వర్యము నింపిన దేవా, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నాలో ప్రవహించే ఓ జీవ జలరాశి, నీ సాక్షిగా ధర జీవించేదా, నీ సాక్షిగా ధర జీవించేదా. కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని గణనామం. కృపగల దేవా కలువరి నాద కొనియాడేదని గణనామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలే. న్యాయమైన దేవుడివయ్యా, నువ్వెంతైనా న్యాయమైన దేవుడు ప్రభా, నీకు వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాను ఏసా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నానయ్యా. స్తుతి ఆరాధనలో మీరున్నారే, స్తుతి దిగి వచ్చారు ప్రభా తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాను ఏసా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నానయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా, చంటి బిడ్డల మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. ఏ దృష్టికొని చంటి బిడ్డలు పడకుండా చేయండి, ఏ దృష్టికొని చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. నీకు ఉన్నాలయ్యా. మన బిడ్డల హృదయాలు
హృదయాల్లో పశ్చాత్తాపిస్తానంటున్నావు, ఉద్యమిస్తానంటున్నావు ప్రభా. యవన బిడ్డల హృదయాల నిండా పశ్చాత్తాప ఉద్యమంతో నింపుకొని అడుగుతున్నాం తండ్రి. స్థుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. నిన్ను మనసుతో నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మనసు స్థుతిస్తున్నాం. సేవకులకు కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రదించిన గృహాలు కూడా మీరు దీవించుకొని అడుగుతున్నాం ప్రభా. యెహోషువలే మేము మైటోరు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువలే మేము మైటోరు యెహోవాను సేవించే కృపను దానికి మాకు ఇచ్చావు ప్రభా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. బంధువులు స్నేహితులు దర్శించబడగలు తాకుండా నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబం దర్శించి ఈ దాసునికి మాకు వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో నింపండి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదేసి ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఈ దాసుని వాడుకొని అడుగుపెట్టిన ప్రతి స్థలం నీ దాసుకు తోడండి. అలస్టుగా నీరసంగా లేకుండా ప్రభా నీ దాసుని అభిషేకించి నీ పనిముట్టుగా నీ సాధనముగా వాడుకోండి ప్రభా. తండ్రి నీ వాక్య జ్ఞానం ప్రార్థన అభిషేకంతో నీ దాసుని మమ్మల్ని నింపండియా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయా, నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. తండ్రి నీ రాకడ చాలా సమీపంగా ఉందయా. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కృప ధన్యత ప్రభా. నీ వాక్యం మమ్మల్ని క్షేమిస్తూ నీ వాక్యం బ్రతికిస్తుందయా. ప్రతిరోజు నీ వాక్యంతో బ్రతికిస్తున్నావయ్యా. ఇది కేవలం నీ కృపే తండ్రి. కృపేనా నీకు వందనాలు తండ్రి. ప్రభా నీకు వందనాలు వేస్తే ఎవరైనా అనారోగ్యం ఉంటే వాళ్ళని సంపూర్ణంగా స్వస్థపరచండి, మమ్మల్ని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ఆర్థికంగా నలిగిపోతున్న సకల సమృద్ధి ఇచ్చేయండి. నిరాశ నిస్పృహలు లేవనెత్తి సహాయం చేయండి ప్రభు. మేము ఉంటున్న ప్రాంతాలు పట్టణాలు గ్రామాలు తెలుగు రాష్ట్రాల్లో జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మగరాలను సన్నిధించి మగరాలను ప్రకాశం చేసి ఈ సన్నిధిని వెలుగుతో నింపమని అడుగుతున్నామయ్యా. మనుషులు పై రూపాన్ని చూస్తారు తండ్రి, నువ్వు అంతరంగాన్ని చూసే దేవుడు ప్రభావానికి వందనాలు తండ్రి. అయ్యా నీకు కోట్లాది వందనాలు తండ్రి. ఏసయ్యా నువ్వు న్యాయమైన దేవుడు అయ్యా. నీ తీర్పులన్నీ చాలా న్యాయంగా ఉంటాయి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. యాకోబుని ప్రభా నాయన స్వల్ప జన్మకు యాకోబు పురుగు వంటి యాకోబు ప్రభా నాయన నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు అంటున్నావు ప్రభా. నిజమే నాయన, మీరు మాకు తోడే ఉన్నారు ప్రభా. మా చుట్టూ ప్రభా నీ ఆత్మను ఆవరించవు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మేము నడవలసిన మార్గం నాయన అయ్యా నీకు ఉపదేశం చేసి నడిపిస్తానన్నట్లుగా అయా మమ్మల్ని నడిపిస్తున్నావయ్యా. నీ చెయ్యి పట్టుకుని మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. మనుషులు కపటోపాయములు ప్రభు మాకు అంటకుండా తండ్రి నీ కాపుదల నీ కంచి వేస్తున్నావయ్యా. నీకు వందనాలు. 10,000 మంది దండెచ్చిన మీద మోహరించిన ఈ అపాయమునకు ప్రభు నేను భయపడినట్లుగా తండ్రి నీవు మాకు తోడే ఉన్నావయ్యా. నీకు వందనాలు తండ్రి. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ అభిషేకం నీ ఆత్మతో మమ్మల్ని నింపమని అడుగుచున్నానయ్యా. నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు ప్రభా. యేసునామమున పేద బిడ్డలకు మంచి సదుపాయాలు చల్లటి వాతావరణం దయచేయండి. యేసునామములో పేద బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. చల్లటి వాతావరణం దయచేయండి ప్రభు. నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం. నీ నామాన్ని హెచ్చిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు. ఈ జూన్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నాం, మీ నామాన్ని కనపరుస్తాం. మీ జూన్ నెలంతా కూడా ప్రభా మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరిచి కృపా ధన్యత మాకు దయచేయండి. స్తుతులు స్తోత్రాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్న ప్రతి దురాత్మను బంధిస్తున్నారు. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండియా. వాడు ఎదురే శత్రువులు అయిపరిచుకుని అడుగుతున్నాం. ప్రతి చీకటిలో బంధిస్తున్నారు. ప్రతి దురాత్మ శక్తులు వేస్తున్నా బంధిస్తున్నానయా. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చండియా. వాడు ఎదురే శత్రువులు అయిపరిచుకుని అడుగుతున్నాం. మీ నామాన్ని కనపరిచి మీ నామాన్ని హెచ్చిస్తాం. ఈ ప్రార్థన మీ సన్ని చేర్చుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి ఈరోజు ఇలా మీతో మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయం. మొదటి వచనం చూడండి. కాబట్టి నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. ఓకే, ఇక్కడ మనం చూస్తే దేవుడైన ప్రభు తన ప్రజల ఇశ్రాయేలుతో మాట్లాడుతూ, కాబట్టి నీవు ఇజ్రాయేల్
ఓ మై రిడీమ్డ్, నేను విమోచించిన జనమా, నేను ఏర్పాటు చేసుకున్న స్వాచ్ఛమా, నా జనమా, నా ప్రజలారా, లిజన్ అంటూ ఏం చెప్తున్నారు ప్రభు? కాబట్టి నీవు నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడం, ఆజ్ఞలను, విధులను గైకొనాలి. 3 విషయాలు మనం చేయాలట. మొదటిది, ఆయనను ప్రేమించాలి, దేవుడని ప్రభువుని యేసయ్యను ప్రేమించాలి. రెండవది ఏం చేయాలట? అనుసరించాలా, గైకొనాలంట. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఏం చెయ్యాలని ఆయన కోరుకుంటున్నాడు? అసలు మనలో మనం మాట్లాడుకుంటే అసలు మన దగ్గర నుంచి ఆయన ఏది ఆశిస్తున్నాడు? వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ us. మన దగ్గర నుంచి ఏం ఆశపడుతున్నాడు దేవుడు? వెండి బంగారాలా? బంగారం నాది, వెండి నాది, బంగారం నాది అన్నాడు. ఆకాశం నాది, భూమి నాది అన్నాడు. సముద్రం నాది, అందులో సర్వం నావే. 1000 కొండల మీద పశువులని నావే. భూమియు దానికి సంపూర్ణత నావే, యెహోవావే అంటున్నాడు కదా. అన్నీ ఆయనవే. మరి ఏం కావాలి ఆయనకి? మన దగ్గర నుంచి ఏం కావాలి? నీ దగ్గర నుంచి దేవునికి ఏది కావాలి అని అంటే, ఏం కావాలంటే మనం మన పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి. We should love him with all of our heart. That's important. That's he needs. That's he expecting from us. That's all. Nothing else. మనం ఆయన్ని ప్రేమించాలని కోరుతున్నాడు. ప్రేమిస్తున్నామా? ఆయనను ప్రేమించి ఆయన హత్తుకుంటున్నామా? ఆయన ప్రేమించి ఆయన కట్టడలను గైకుని, ఆయన ఆజ్ఞలను గైకుంటున్నామా? ఆర్ వి లవింగ్ హిమ్? లేదా అదే ద్వితీయ దేశకాండము 30వ అధ్యాయంలో మనం చూస్తే, ఇరవై వచనంలో మనం చూస్తే ఒక మాట, 30-20 నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించాలంటే యెహోవా నీ ప్రాణమునకు దీర్ఘాయుష్కును, నీ ప్రాణముకు, నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణముకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ఏం చేయాలంట? ప్రేమించమంటాడు. మళ్ళా ప్రేమించి ఆయన వాక్యం విని ఆయన హత్తుకున్నట్లు జీవమును కోరుకున్నాడు. అది ఏం కోరుతున్నాడు? నీ ప్రాణమునకును, నీ జీవమునకు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడు యెహోవాను ప్రేమించాలి. యూ షుడ్ లవ్ హిమ్. దట్స్ ఆల్. మనం ఆయన ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి. అన్నిటికంటే, అందరికంటే మనం ఎక్కువగా ఆయన్ని ప్రేమించాలి. శాశ్వతమైన ప్రేమతో, ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన మీద మనం కలిగి ఉన్న ప్రేమ ఎప్పుడు మారిపోకూడదు, తగ్గిపోకూడదు. అందరికంటే, అన్నిటికంటే ఎక్కువగా మనం ఆయన ప్రేమించగలిగాలి. చాలాసార్లు లార్డ్ ఐ లవ్ యూ అని చెప్తాం. అంటే మాటలో కాదు, క్రియలో ఆయన మనం ప్రేమించగలిగాలి. ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఒకరి ఇష్టాలు ఒకరు చేస్తారన్నమాట. ఐ లవ్ జీసస్ అంటే, ఐ లవ్ గాడ్ అని అంటే, ఆయన ఇష్టం నేను చేస్తాను. నాకు ఏది ఇష్టమో అది ఆయన నెరవేరుస్తాడు. ఆయన ఇష్టాలు నేను నెరవేర్చాలి. అది ఇంపార్టెంట్. నాకు ఇష్టం లేదు పలానా అంటే మనం ముట్టుకోకూడదు. అంతే. ఈరోజు ఆయనకి ఇష్టమైనది మనం చేస్తున్నామా? అందుకే యోహాను సువార్తలో ప్రభు చెప్తారు కదా, పద్నాలుగవ అధ్యాయం 23వ వచనం, మీరు నన్ను ప్రేమింపని వాడు, యేసు 14:23, యేసు
యేసు ఆ, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల ఆ, వాడు నా మాట గైకొనును. వాడు నా మాట గైకుంటాడు. అప్పుడు ఉమ్, నా తండ్రి వాణ్ణి ప్రేమించును. ఉమ్, మేము వాని యొద్దకు వచ్చి ఆ, వాని యొద్ద నివాసం చేతుము. ఆ. నన్ను ప్రేమింపని వాడు నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న పిల్లలు, మాట- ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకుంటాడు. ఇంగ్లీష్ చదువునా? 23. Jesus answered him, Hmm. If anyone loves me, If anyone loves me, he will keep my word, he will keep my word. and the Father will love him, Yes, ఒక వ్యక్తి నన్ను ప్రేమించాలనుకుంటే ఆ వ్యక్తి నా మాట గైకుంటాడు, నా ఆజ్ఞలు గైకుంటాడు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనము అసహ్యించు. అసహించుకున్నాడు. ఆయనను మనం ప్రేమించేవారుగా ఉండాలి. పిల్లలు, మరి పాపాత్మురాలని స్త్రీ వచ్చి ఆయన పాదాలు కన్నీటితో కడుగుతూ తల వెంట్రుకలు తుడుస్తూ అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ప్రభు ఒక మాట అన్నారు. ఏమని అన్నారు? ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఎలా ప్రేమించిందంటే విస్తారంగా, ఎక్కువగా ప్రేమించింది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆయన అలా ప్రేమిస్తున్నాము. అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా మనం ఆయన ప్రేమిస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు మనం ఆయన్ని ప్రేమిస్తే, అది పేతురు కూడా ప్రబోధాడుతుంది 21లో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 15వ వచనంలో, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అని సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వీరందరూ అక్కడ 11 మంది శిష్యులు ఉన్నారు. పేతురు పిలిచి 10 మంది కంటే ఎక్కువ నువ్వు నన్ను ప్రేమించాలి. ఎందుకంటే నేను అంతగా ప్రేమించాను. ఆయన మనం అంతగా ప్రేమించాడు కాబట్టి మనం ఆయన అంతగా ప్రేమించాలని కోరుకుంటున్నాడు. తప్పేం లేదు అందులో. ఆయన మనం ప్రేమించకుండా ప్రేమించాలని కోరుకోవడం తప్పు, కానీ ఆయన మనం ప్రేమించాడు. మొదట ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు, సమస్తమును దారపోసాడు, తన కుమారుడైన యేసు ప్రభువుని ఇచ్చేశాడు మనకి. ఇన్ని చేసిన దేవుడు మనం ఆయన్ని ప్రేమించాలని కోరటంలో తప్పే ఉందండి. న్యాయమే అది. మనం ఆయన్ని ప్రేమించబద్ధులమై ఉన్నాము. హల్లెలూయా. ఆయన మొదట మనం ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమించాలి. సో ఈ రాత్రి ఆయన ప్రేమించి, అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా ఆయన ప్రేమించి, విస్తారంగా ప్రేమించి, పిల్లరా ఆయనకి ఇష్టంగా మనం జీవించాలి. ఇశ్రాయేలు విను, నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాను తెలుసా? నేను నిన్ను ఎంతగా ప్రేమించాను తెలుసా? పక్షి రోజు రెక్కలతో పిల్లలు మోసుకొచ్చానయ్యా నిన్ను. గ్రద్దం రెక్కల మీద మోసుకొచ్చాను నేను. అరణ్యంలో నీకేం తక్కువ కాలేదే బాబు. ఆ ఇనప కొలువు నుంచి, ఆ దాసుల గృహం నుంచి నేను బయట తీసుకొచ్చానయ్య బాబు. నేను ఫరోతో నేను యుద్ధం చేశానయ్యా బాబు. నీ కొరకు ఇన్ని కార్యాలు చేస్తే నువ్వేంటి అన్నట్టుగా అర్థం వచ్చినట్లుగా, ఇశ్రాయేలు విను, నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి, ఆయన కట్టడలు అనుసరించాలి. అప్పుడు నీకు దేవుడు నేను వాగ్దానం చేసిన పాలతీరు ప్రపంచ దేశాన్ని తీసుకుని వెళ్తాను. ఆ ఆశీర్వాదం నీకు ఇస్తాను. సో లెట్ us love God. Let us love God. ఆమె ప్రభు మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు, యోగ్యులు అనేక దాన్ని చూడలేకపోయారు. కేవలం మీ గొప్ప బట్టి దాన్ని చూడగలిగారు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ఆయన, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభు. నిన్ను ప్రేమించి మీ ఆజ్ఞలను గాయకొని మీ కట్టలు అనుసరించేవారుగా చేయండి ప్రభు. నాయన అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేటట్లుగా, విస్తారంగా ప్రేమించేవారుగా చేయండి. ఆయన నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి. నేను అధికముగా ప్రేమించడం మాకు నేర్పించండి ప్రభు. ఈ రాత్రి సందేశం అనేకలు దీవెనకరంగా మార్చాలి ప్రభు. ఆలయంలో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను ముట్టి బాగు చేయండి. స్వస్థపరచండి అయ్యా. ఆరోగ్యం ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి, విడుదల కలుగును గాక. ఆయన అనేకలు దీవెనకరంగా లేవనొచ్చుకుని ప్రభావ, మీరు అక్కడ ఆలస్యమైతే అనేక దినములు ప్రభు లైవ్ కంటిన్యూ అవ్వడానికి కృప ఇవ్వండి. 6 సంవత్సరాలు సుమారుగా
తండ్రి లైవ్ ఇవ్వడానికి కృప ఇచ్చావు ప్రభు. ఇది మీరు నా కుటుంబానికి ఇచ్చిన గొప్ప ధన్యత, భాగ్యంగా భావిస్తున్నాను. కృపనాయన ప్రభు బ్లెస్ చేస్తా లైవ్ లార్డ్, నీ కృపగా అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ఆశీర్వాదము, కుమారుడు యేసు ప్రభు వారి యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. షలాం. ప్రైజ్ లార్డ్.